ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీ ప్లీజ్ బ్రో ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ. ఓకే, షో స్టార్ట్ అవడం వైజాగ్ బీచ్ లో సూసైడ్ పాయింట్ కి సుబ్రహ్మణ్యం నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ సూసైడ్ నోట్ తో శ్రావణి అనే అమ్మాయి ఎదురుపడుతుంది. శ్రావణి సూసైడ్ చేసుకోవడానికి కారణం మేనమామ అండ్ ఫ్యామిలీ చేసే డొమెస్టిక్ వైలెన్స్, ఆస్తి కోసం ఆల్రెడీ 2 పెళ్లిళ్లు చేసుకున్న చిన్న మేనమామ పెట్టే టార్చర్. సుబ్రహ్మణ్యం విషయానికి వస్తే ఉద్యోగం ఇస్తా అంటే నమ్మి ఫ్రెండ్ కి 5 లక్షల అమ్మ పొలం ద్వారా అప్పిస్తాడు. మోసపోయినందుకు అమ్మకి మొహం చూపించలేక సూసైడ్ చేసుకుందాం డిసైడ్ అయ్యా అంటాడు. ఓకే అని చెప్పి ఇద్దరు సూసైడ్ పాయింట్ నుంచి దూకుదాం అనుకుంటారు. బట్ ధైర్యం చాలక స్లీపింగ్ పిల్స్ బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అవుతారు. ఈ సూసైడ్ కార్యక్రమం సుబ్రహ్మణ్యం బ్యాచులర్ రూమ్ లో చేద్దామని డిసైడ్ అవుతారు. వెళ్లే లోపల చివరిసారిగా తందూరి తింటారు, థమ్స్అప్ తాగుతారు. రూమ్ లోకి వెళ్లి ఇద్దరు పిల్స్ మింగుతారు. బాగా డ్రౌజీగా ఫీల్ అవుతారు. ఇంతలో సుబ్బుకి జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది. సుబ్బుకి సడన్ గా బతుకు మీద ఆశ కలుగుతుంది. బట్ డోస్ ఎక్కువైపోయి సుబ్బు పడిపోతాడు. చివరిసారిగా శ్రావణికి ప్రపోజ్ చేస్తాడు. బట్ ఇద్దరు అన్కాన్షియస్ అయిపోతారు. హవెవర్ ల్యాండ్ లార్డ్ దయ వల్ల ఇద్దరు సేవ్ అయి బతుకుతారు. శ్రావణిని వాళ్ళు తీసుకెళ్లిపోతారు. సుబ్బు జాబ్ లో జాయిన్ అయిపోతాడు. సుబ్రహ్మణ్యాన్ని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ అమ్మ పెళ్లి ఫిక్స్ చేస్తుంది. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. సైమల్టేనియస్ గా అదే రోజు శ్రావణికి వాళ్ళ చిన్న మేనమావతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లికి వచ్చిన గిఫ్ట్ లో మిస్ యూ శ్రావణి అని సుబ్బు రాసిన ఆర్టికల్ చూస్తుంది. పెళ్లి నుంచి ఎస్కేప్ అయిపోయి సుబ్బు ఇంటికి వెళ్తుంది. ల్యాండ్ లార్డ్ సుబ్బుకి ఈ రోజు పెళ్లని శ్రావణికి చెప్తాడు. శ్రావణి డిప్రెస్ అయిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సుబ్బు శ్రావణి కోసం వెతుకుతూ ఉంటాడు. బట్ అన్ఫార్చునేట్ గా మిస్ అవుతాడు. ఒక సన్నివేశంలో శ్రావణి సుబ్రహ్మణ్యాన్ని ఒక లేడీతో చూస్తుంది. హ్యాపీగా పెళ్లి అయిపోయిందని చెప్పి దూరంగా ఉండి కలవకుండా ఉంటుంది. కథలోకి సంజన అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సుబ్బు పనిచేసే కంపెనీ సబ్ బ్రాంచ్ కి మేనేజర్ గా జాయిన్ అవుతుంది. సంజన సుబ్రహ్మణ్యాన్ని ఇష్టపడుతుంది, ప్రపోజ్ చేస్తుంది. బట్ సుబ్బు నేను ఆల్రెడీ శ్రావణిని ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. ప్రపోజల్ రిజెక్ట్ చేస్తాడు. సర్ప్రైజింగ్లీ సంజన పనిచేస్తున్న బ్రాంచ్ లో శ్రావణి జాబ్ లో జాయిన్ అవుతుంది. తనే సుబ్బు వెతుకుతున్న శ్రావణి అని సంజన తెలుసుకుంటుంది. సుబ్బుకి శ్రావణి కనబడకుండా డివైడ్ అండ్ డిస్ట్రాక్ట్ పాలసీ యూజ్ చేస్తుంది. రిజెక్ట్ చేసినా కూడా సుబ్బుని లవ్ చేస్తూ ఉంటుంది. సుబ్బు ఫ్యామిలీకి సంజన మెల్లిగా దగ్గర అవుతుంది. శ్రావణిని పర్మనెంట్ గా దూరం చేయడానికి భోపాల్ కి ట్రాన్స్ఫర్ అవ్వమని ప్రపోజల్ పెడుతుంది. శ్రావణి జాబ్ విషయంలో భోపాల్ వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. బట్ లక్కీలీ సుబ్బుకి ఇంకా పెళ్లి అవ్వలేదని తన కోసం వెతుకుతున్నాడని తెలుసుకుంటుంది. హ్యాపీగా సుబ్బుని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బట్ సుబ్బు అమ్మ శ్రావణిని తిట్టి గెట్అవుట్ అంటుంది. బాత్ తో శ్రావణి భోపాల్ ట్రైన్ ఎక్కుతుంది. సుబ్రహ్మణ్యం శ్రావణి కోసం స్టేషన్ లో వెతుకుతూ ఉంటాడు. ఇంతలో శ్రావణి చిన్నమావ శ్రావణిని కిడ్నాప్ చేస్తాడు. గుడికి తీసుకెళ్లిపోతాడు. సుబ్రహ్మణ్యం వచ్చే లోపల బలవంతంగా మెడలో తాళి కట్టేస్తాడు. ఇది తట్టుకోలేక శ్రావణి మళ్ళీ సూసైడ్ పాయింట్ కి వెళ్తుంది. సుబ్రహ్మణ్యం చేస్ చేస్తాడు. ఆ ఫెలో కట్టిన తాళి ఇస్ నాట్ ద రియల్ పెళ్లి అని కన్విన్స్ చేస్తాడు. క్లిఫ్ ఎడ్జ్ నుంచి ఇద్దరు స్లిప్ అయిపోయి పడిపోతారు. బట్ లక్కీగా ఫిషింగ్ నెట్ లో పడి సేవ్ అవుతారు. ఇద్దరు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మూవీకి ఎండ్ కార్డు పెడతారు. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పేజ్ ని ఫాలో అయిపోండి. అండ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.